ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం అనేది చివరిలో చెప్తా. ఫస్ట్ అయితే ఈరోజు స్పెషల్ ఏంటనేది తెలుసుకుందాం. ఇవాళ నేషనల్ లేజీ మామ్స్ డే అనమాట, మదర్స్ డే. సో అందరికీ ముందుగా తల్లులందరికీ నేషనల్ లేజీ మామ్స్ డే శుభాకాంక్షలు అండి. మదర్స్ డే గురించి అందరికీ తెలుసు. ఆ రోజు కూడా అందరూ ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం, పిల్లల్ని చూసుకోవడం, ఏ పని ఆగిపోకుండా చూసుకుంటారు. కానీ లేజీ మామ్స్ డే రోజు లేజీగా ఉండమని ఎంకరేజ్ చేస్తారట. నేను మాత్రం వీక్లీ వన్స్ కంపల్సరీ లేజీ డేగా ప్రకటించుకుంటా నా డైలీ రొటీన్లో. ఒకరోజు క్లీనింగ్ డే, ఒకరోజు వాషింగ్ డే, నెక్స్ట్ ఇంకొక రోజు మంచి స్పెషల్ ఐటెం కుక్ చేసుకునే కుకింగ్ డే. నాకు ఒకరోజు లేజీ డే అంటే కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకుంటా ఆ రోజు. అది కూడా మంగళవారం శుక్రవారం టైంలో. ఎందుకంటే ఆ 2 డేస్లో క్లీనింగ్ చేయకూడదు అని అంటారు కాబట్టి ఆ 2 డేస్ని కొంచెం. ఇకపోతే టాపిక్లోకి వద్దాం. ప్రతి తల్లి ఒక ఫుల్ టైం ఎంప్లాయ్ అనే చెప్పాలి. తల్లి అనే కాదు, ఇంట్లో ఒక లేడీ ఉంది అంటే తను వర్క్ చేసుకుంటూ కూడా ఇంట్లో పని చేసుకోవాలి. తను ఫుల్ టైం ఎంప్లాయ్, అసలు పార్ట్ టైం అనే ఛాన్సే లేదు. తను ఎప్పుడు ఇంకా పని అవ్వలేదు అనే మాట చెప్తూనే ఉంటుంది. ఎవరైనా కాల్ చేసినా కానీ ఈ పని అయిందా అంటే లేదు ఇంకా అవ్వలేదు అనే మాట చెప్తూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇంట్లో ఉండే అమ్మ పని ఎప్పటికీ అయిపోదు. సో ఈ నేషనల్ లేజీ మామ్స్ డే మనకి ఏం చెప్తుంది అంటే, ఖచ్చితంగా మనకంటూ కొంత సమయం తీసుకోకపోతే మనకు మనమే కాలిపోయే ప్రమాదం ఉందంట. సో డైలీ కొంత సమయం రెస్ట్ తీసుకోవడం వల్ల మెమొరీ పవర్ పెరుగుతుందంట. అట్లనే స్లీప్ మేనర్ కూడా ఇంప్రూవ్ అవుతుందంట. వయసు పెరిగే కొద్దీ మహిళల్లో నిద్ర అనేది తగ్గిపోతుంది. మహిళల్లోనే అనే కాదు, ఏ వయసు వారికైనా కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ నిద్ర తగ్గిపోతుంది. ఎర్లీ మార్నింగే లేచి కూర్చుంటూ ఉంటాం. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉండాలి అంటే డైలీ కొంత రెస్ట్ టైంని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఎస్పెషల్లీ మామ్స్. పిల్లలు తెలిసి తెలియక చేసే అల్లరి వల్ల చాలా మనం స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, వాళ్ళని కొట్టలేక, వాళ్ళని పట్టుకునే వాళ్ళు లేక. సో ఈ నేషనల్ లేజీ మామ్స్ డే ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ మీకు మీరు సమయాన్ని కేటాయించుకోండి. ప్రతిరోజు కొంత సమయాన్ని రెస్ట్ కింద తీసుకోండి. ఫస్ట్ అయితే మీ హెల్త్ కాపాడుకోండి. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు ఎప్పుడైనా కానీ. మనం ఒక డే మొత్తంలో మన హెల్త్ కోసం ఏం చేసినాం అనే పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ మన హ్యాపీనెస్ కోసం ఏం చేస్తున్నాం అనే పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ మన బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఏం చేస్తున్నాం, మన స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏం చేస్తున్నాం, మన పిల్లల రేపటి భవిష్యత్తు కోసం మనం ఏం తెలుసుకుంటున్నాం, మనం ఎలాంటి ఫుడ్ని మన ఫ్యామిలీకి ఇస్తున్నాం. ఇవన్నీ ఆలోచనలతో పాటు మీకంటూ కొంత రెస్ట్ టైంని క్రియేట్ చేసుకోండి. నేనైతే మ్యాక్సిమం 90% ఒక డేలో ఖచ్చితంగా, అంటే 90% ఇది చేస్తూనే ఉంటాను. ఒక రోజు మొత్తంలో ఎంతో కొంత సమయం 2 PM to 4 PM కంపల్సరీ రెస్ట్ తీసుకుంటా నేను. ఆ టైంలో నేను ఆలోచించడమా, రేపటి పనుల కోసం ఏదేం ప్లాన్ చేసుకోవడమా, ఏదో ఒకటైతే రెస్ట్ అయితే తీసుకుంటా. మ్యాక్స్ ఆ టైంలో నన్ను ఎవరు కదిలించినా మాత్రం నేను ఏ పని చెయ్యను. ఎంత పని ఉన్నా కానీ 2 వరకు కంప్లీట్ చేసుకొని స్నానం చేసి అన్నం తిని 2కి బెడ్ ఎక్కిన అంటే 4 వరకు దిగను. అది నా రెస్ట్ టైం అనమాట. అది మీ చాయిస్. ఆ రెస్ట్ టైంలో మీరు రేపు డెవలప్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటారా, లేదా పూర్తిగా నిద్రపోతారా, లేకపోతే ఇంకేమైనా స్కిల్స్ నేర్చుకుంటారా, అదంతా మీ చాయిస్ అనమాట. కానీ ఆ టైం మాత్రం మీ టైం. ఆ రోజులో ఒక టైం పెట్టుకోండి, అది మీ టైంగా క్రియేట్ చేసుకోండి. పిల్లలు కనుక ఈ వీడియో చూస్తే ఈ ఒక్కరోజు మమ్మీని లేజీ మామ్గానే గుర్తించండి మీరు. తనకి రెస్ట్ ఇవ్వండి, తనకి మంచం మీదకి రైస్ తీసుకెళ్ళి ఇవ్వండి, తనకి వాటర్ తీసుకెళ్ళి ఇవ్వండి. తను మిమ్మల్ని ఏ విధంగా అయితే ప్యాంపర్ చేస్తుందో మీరు కూడా అదే విధంగా ఇయర్లీ వన్స్ కదా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆ రోజు తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. సో ఇవాళ నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, బిఫోర్ సమ్మర్ హాలిడేస్ అంటే మార్చ్లో ఒకరోజు నేను మా పనామకి మనీ ఇస్తున్నా. మమ్మీ ఆంటీకి ఎందుకు డబ్బులు ఇస్తున్నావు అని మా పాప నన్ను క్వశ్చన్ చేసింది. అంటే ఆంటీ పని చేసింది కాబట్టి డబ్బులు ఇస్తున్నా అని చెప్పా. అయితే తనకు ఒక చిన్న డౌట్ ఏమొచ్చిందంటే, మరి నువ్వు కూడా పని చేయొచ్చు కదా, నువ్వు కూడా అట్లా అంట్లు తోమితే నీకు కూడా డబ్బులు వస్తాయి కదా అని అన్నది. కానీ తన చిన్న మెదడుకి తెలియదు కదా, నేను వీళ్ళ కోసం నా కెరియర్ని పక్కన పెట్టి నేను వీళ్ళ కోసమే ఉంటున్నా అన్న సంగతి తనకి ఇంకా ఆలోచించే అంత ఏజ్ రాలేదనుకుంటా.
సరే చూద్దామని చెప్పేసి నేనేం చేసిన హాలిడేస్‌లో 1 మంత్ మమ్మీ దగ్గర ఉండొచ్చాక 3 మంత్స్ నేనే బౌల్స్ వాష్ చేసుకున్నా. కానీ తనకు అర్థం అవ్వలేదు. మమ్మీ ఇంత పని చేస్తుంది కదా! అలసిపోతుందేమో అనే ఆలోచన తన బ్రెయిన్‌కి ఇంకా రాలేదు. తనని నేను తప్పు పట్టట్లేదు. కానీ అదే నా పాప ఇవాళ నన్ను ఒక క్వెషన్ చేసింది. "నీకు అంట్లు తోమడం చేత కాదు కదా మమ్మీ" అని చెప్పేసి అన్నది. ఎందుకన్నదంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆంటీని పెట్టుకున్నా నేను వర్క్‌కి. సో, అందువల్ల తనకు అనిపించిందేమో. కానీ నాకే పని చేతనైతదనే విషయాన్ని పక్కన పెట్టి, నాకే పని చేత కాదు అనేది ఆలోచించింది. ఆ నెగెటివ్ థాట్ నేను అస్సలు తట్టుకోలేకపోయినా. తను అంత చిన్న మెదడుకి ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది? నీకు చేత కాదు కదా అనే నెగెటివ్ వర్డ్ ఎందుకు వచ్చింది అని నాకు అనిపించింది. సో, అప్పుడు డిసైడ్ అయ్యా. నేను వీళ్ళ కోసం నేను నా టైంని, నా కెరియర్‌ని పక్కన పెట్టి ఇంట్లో పని చేస్తుంటే వీళ్ళకి అర్థం కావట్లేదు మమ్మీ ఏంటి అనేది. దానికోసం నేను ఇంత సాక్రిఫైస్ చేస్తున్నానా, ఇప్పటి నుంచి నాకంటూ కొంత టైం ఇవ్వాలి. నా టైంని నేను చూసుకోవాలి. ఎవరు నా కోసం ఏం చేయరని నేను డిసైడ్ అయిపోయినా. మా పాప ఆలోచించే విధానంలో తప్పు లేదు. కానీ నెగెటివ్‌గా మాత్రం ఆలోచించకూడదు అనేది నా ఒపీనియన్. ఇప్పుడు నేను వీళ్ళని వదిలేసి నేను కాలేజ్‌లో చెప్పొచ్చు లెక్చరర్‌గా. కానీ వీళ్ళ టైం నేను ఇవ్వలేకపోతానే అనే భయం. ఇంకా కొన్ని డేస్ అమ్మగా వీళ్ళతో ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనే నా ఆలోచన. నన్ను బయటికెళ్ళనీయకుండా కట్టిపడేస్తుంది. అందుకే డిసైడ్ అయ్యా. నేను ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్‌గా లైవ్‌లో చెప్పేస్తా ఇంక ఇప్పటి నుంచి. ఎవరి కోసమో నన్ను నేను దహించుకోవడం నాకు నచ్చట్లేదు. అందుకే నా టైంని నేను ఇచ్చేస్తున్నా. దీనివల్ల ఎవరికీ అయితే హార్మ్ జరగట్లేదు కాబట్టి ఇది కరెక్టే అని నేను అనుకుంటున్నా. మీరేమంటారో కామెంట్ చేయండి.